హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మరమరా ఉండల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈరోజైతే నేను ఇవి చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా తయారు చేసుకుంటారని చెప్పి వీడియో చేశాను. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 3 కప్పుల వరకు మరమరాలను వేసుకోవాలి. ఇవి వేసుకుని ఈ విధంగా ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మరమరాలు అనేవి మెత్తగా ఉంటే క్రిస్పీనెస్ వస్తాయండి. ఈ విధంగా తప్పకుండా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా తీసి ప్రెస్ చేస్తే చూసారు కదా, చాలా క్రిస్పీగా అయినాయి. ఇలా చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం వేసిన 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. కరెక్ట్గా మెజర్మెంట్ అది. ఇలా 1 కప్పు బెల్లం వేసుకుని అరకప్పు వరకు నీళ్ళు పోసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది తురుముకోవడం వల్ల చాలా త్వరగా కరుగుతుందండి. మనం దంచి ఇలా కరిగించుకునే కన్నా మనం తురుముకుంటే బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని బెల్లం పాకం వచ్చింది లేనిది చూసుకోవాలి. దీనికి పాకం కావాలండి, కొంచెం ముద్దలాగా అవ్వాలి. మరీ గట్టిగా ఏమీ అవసరం లేదు. పాకం అనేది ఈ విధంగా ముద్దలాగా కడితే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ పంచదార ఎక్కువ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. పంచదారలో 2 యాలకులు వేసి ఈ విధంగా పొడి చేసుకున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ మరమరాలను కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాకంలో ఈ మరమరాలన్నీ కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడే దీనికి ఉండ కడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం అనేది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా కొద్దిగా చల్లార్చిన తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొద్దిగా అప్లై చేసుకోవాలండి. లేదంటే మరీ వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా వీటిని ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదే విధంగా ఇదంతా చివరి వరకు అసలేం గడ్డ కట్టకుండా మనం దీన్ని ఇలా ఉండలుగా చేసుకోవచ్చు. చివరి లడ్డు వరకు ఇదే విధంగా వస్తుందండి. ఇలా చివరి ఉండ వరకు వస్తుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను. అంతేనండి. మధ్యలో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చేతికి ఉండలుగా చుట్టుకోవాలి. అంతేనండి. చివరి లడ్డు దాకా ఇదే విధంగా కరెక్ట్గా వస్తుంది. అంతేనండి. మరమరా ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా తయారు చేస్తాం కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అయితే అందరూ ఇష్టపడతారు. మా ఇంట్లో అందరూ ఇష్టపడ్డారండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.